తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ బుధవారం నందు మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కీర్తనల ధ్యానం, ఈ ధ్యానాల పరంపరలో మనము ఇప్పటికీ 9 కీర్తనలు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ఈ దినం దేవుని యొక్క చిత్తంలో 10వ కీర్తనకు మనం వచ్చి ఉన్నాం. 9వ కీర్తన మరియు 10వ కీర్తన, ఈ 2 కీర్తనలు ఒకే కీర్తన అని గత వారం మనము కొంతవరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ 9, 10 కీర్తనలు యొక్క సందర్భం ఏమిటంటే, ఇవి సామాజిక స్థలాల్లో సామాజిక ఆరాధనకు వ్రాయబడినటువంటి కీర్తనలని మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ 9, 10 కీర్తనలు ఒకే కీర్తనగా పరిగణిస్తున్నాం కనుకనే మనము మరలా దీని యొక్క ఉపోద్ఘాతాన్ని కొద్దిగా మనము చూద్దాం. ఈ కీర్తన ముత్లబ్బేన్ అనేటువంటి రాగంలో వ్రాయబడింది లేక పాడబడింది. ముత్లబ్బేన్ అనేటువంటి మాటకు గత వారం మనము దాని యొక్క ఎటిమాలజీ, యొక్క పదము యొక్క పూర్వపరాలు మనం చూసాం. మూత్ అంటే మరణమని, ల అంటే ఒక యాడ్జెక్టివ్ అని, బెన్ అంటే కుమారుడని, అనగా కుమారుడు యొక్క మరణానికి సంబంధించినటువంటి రాగమని మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఇప్పటి క్వైర్లో కూడా మనకు 4 పార్ట్స్ ఉంటాయి. ఒక సుప్రానో, టెన్నర్, బేస్ అండ్ ఆల్టో. దీనిలో టెన్నర్ అని ఒక భాగం ఉంది. ఈ టెన్నర్ పాడేవాళ్ళు ఏం చేస్తారంటే, చాలా హై పిచ్లో ఇదే పాటను హై పిచ్లో పాడుతూ ఉంటారు. అయితే పాట వేరు, దాని యొక్క టెనర్ వేరు. క్వైర్లో ఉన్న వారికి తెలుస్తుంది. మరి ఇది ముత్లబ్బేన్ అనేటువంటి రాగం బహుశా టెనర్ అనేటువంటి భాగాన్ని చాలా లోతుగా సూచిస్తుందని కొంతమంది భక్తులు తెలియజేశారు. తదుపరి ఈ కీర్తన దావీదు గారు పొందినటువంటి విజయాల పరంపరను తాను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము గత వారం చూసాం. తరువాత దేవుడు శత్రువులను ఏ విధంగా శిక్షించాడు, శిక్ష అనే మాటకు అర్థం కూడా మనం చూసాం. నిజంగా శిక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ ఆ శిక్షను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు జీవిస్తున్నటువంటి వారు దాన్ని ఒక సాక్ష్యంగా, దాన్ని ఒక పాఠంగా తీసుకొని ఆ శిక్ష వైపుకు వెళ్లకుండా, దేవుని యొక్క శిక్ష వైపుకు వెళ్లకుండా దేవుని బిడ్డలను సంరక్షించాలని, దేవుని బిడ్డలను గౌరవించాలని, దేవుని సంఘాన్ని గౌరవించాలని ఈ కీర్తన ఆ రీతిగా అర్థం చేసుకోవాలని ఈ శిక్ష అనే మాటకు అర్థం, నిర్వచనం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఆ తరువాత 10వ కీర్తనకు వచ్చేసరికి ఇక్కడ చక్కని మాటతో ప్రారంభించాడు ఈ కీర్తనాకారుడు. ఏంటి ఆ మాట అంటే, నేను చదువుతాను. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అనే చక్కని ప్రశ్నతో ప్రారంభిస్తున్నాడు కీర్తనాకారుడు. మరి
9వ కీర్తనలో ఒక 20 వచనాలు ఉన్నాయి, 10వ కీర్తనలో ఒక 18 వచనాలు ఉన్నాయి. మనము ఈ 2 కీర్తనలు ఒకే రచయిత అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ 2 కీర్తనలు ఒకే సారము, ఒకే సారాంశం కలిగిన కీర్తనలని కూడా మనం చెప్పుకున్నాం. అంత మాత్రం కాదు, పోయిట్రీ పరంగా అంటే రచన పరంగా మరియు ఆ యొక్క లిరిక్, ఈ కవిత అనేటువంటి ధోరణి మనం చూసినప్పుడు ఇవి హీబ్రూ అక్షరాల కూర్పులో హీబ్రూ మొదటి అక్షరం నుంచి మొదటి వాక్యము, రెండవ అక్షరం నుంచి రెండవ వాక్యము, ఆ విధంగా 22 అక్షరాల నుంచి 22 వాక్యాలు రాసినట్టుగా మనం చూసాం. మరి కొన్ని ఎక్కువ వాక్యాలు ఉన్నాయి కదండి అంటే మధ్యలో కొన్ని 2 సార్లు ఒక్క అక్షరానికి 2 వాక్యాలు కూడా రాయటం జరిగింది, 3 వాక్యాలు కూడా రాయటం జరిగింది ఒకే అక్షరానికి. ఆ విధంగా మనకు కొద్దిగా ఎక్కువ వచనాలు ఇక్కడ రావటం లేక వ్రాయటం జరిగింది. ఈ కీర్తన 10వ కీర్తన మొదటి భాగం స్టాండ్స్ ది మిడిల్ పోర్షన్ ఆఫ్ ది 2 psalms. To say it marks the bridge of the 2 psalms. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఒకే కీర్తన అని చెప్పుకుంటున్నాము, మరి 2 కీర్తనలకు ఎందుకు ఇది ఒక వారధిగా ఉంది అని మీరు అడగాలి. దానికి జవాబు ఏంటంటే ఇది ఒకే కీర్తనలోని 2వ భాగం. ఈ 2వ భాగానికి ఇది ఒక చక్కని పొడిగింపుగా మనం చెప్పుకుంటాం. అది ఇక్కడ చక్కగా కీర్తనాకారుడు సెలవిచ్చాడనమాట. మరి తర్వాత ఈ 2 కీర్తనలు ఒకే కీర్తనగా ఉండటానికి గల కారణం ఏంటంటే దీనికి టైటిల్ ఎక్కడ లేదండి. 9వ కీర్తన ప్రారంభంలో కొన్ని సూపర్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ప్రధాన గాయకునికి ముత్లబ్బేను అను రాగం మీద పాడదగినది, దావీదు కీర్తన అంటూ ఈ కీర్తనకారుడు రాసిన మాట ఉన్నది. కానీ 10వ కీర్తనలో అలాంటిది ఏమీ లేదు, డైరెక్ట్గా వచనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. అది కూడా ఆయన ఈ 9వ కీర్తనను ఆయన పొడిగిస్తూ రాస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ కీర్తనలో దావీదు భక్తుడు తన యొక్క శత్రువుల యొద్ద నుండి ఆయన జయము పొందుకొని కృతజ్ఞత చెల్లించాడు. ఈ 10వ కీర్తనకు వచ్చేసరికి దాని యొక్క లోతుపాతుల గురించి రాస్తున్నాడు. మరి ఒకసారి అది నేను చదివిన తర్వాత దాని గురించి మనము చాలా క్లారిటీ మనము తీసుకుంటాం. చూడండి, 10వ వచనం కీర్తన. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ఇదంతా కూడా పాస్ట్ టెన్స్. హీ వాజ్ రికలెక్టింగ్ ద పాస్ట్ ఈవెంట్స్. చూడండి 2వ వచనం. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక అంటూ ఒక దుష్టుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ దుష్టుడెవరు? ఎవరో మరి నేను చాలా కామెంటరీస్ రిఫర్ చేసి వచ్చానండి ఇప్పుడు ఈ దుష్టుడు ఎవరు అనే దాని మీద. కానీ ఎవరు కూడా చెప్పలేకపోతున్నాను దుష్టుడు ఎవరు. కానీ టు అవర్ సర్ప్రైజ్ అండ్ టు అవర్ అస్టానిష్మెంట్, ఆ దుష్టుడు ఎవరో కానీ చాలా బలమైనటువంటి ముద్ర దావీదు హృదయంలో వేసుకున్నాడండి. ఎంత బలమైనటువంటి ముద్ర వేశాడంటే ఈ కీర్తన మనం చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. ఎంత గాయపరిచాడో ఆ దుష్టుడు. ఏమంటున్నాడు కీర్తనాకారుడు?
దుష్టుడు గర్వించి, రెండవ వచనంలో గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక అని. ఇది ఆయన మనస్సును విప్పి, తన హృదయాన్ని విప్పి, తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటువంటి వచనం. ఇది తన లోపల దాగి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం. ఎవరు తీసుకున్నటువంటి గోతిలో వారే పడతారు అనేది దావీదు మొదటి నుంచి చెప్పేటువంటి మాట అండి. ఈరోజు క్రొత్త కాదు, మనం వింటూనే ఉన్నాం, చూస్తూ ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. మరి ఈ పరిస్థితిలో దావీదు ఈ విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడంటే తన గతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన గతాన్ని రివ్యూ చేసుకుంటున్నాడు. ఏ విధంగా ఆయన జయించాడు, ఏ విధంగా ఆయన పోరాడాడు, ఆ సమయాల్లో దేవుడు ఏం చేశాడు, ఆ తరువాత దేవుడు తనకు ఏ విధంగా విజయాన్ని అందించాడు. ఇట్టి విషయాలు ఆయన ఈ కీర్తనలో పొందుపరుస్తున్నాడు. మరి మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఏదైనా మేలు చేయకపోతే, మన ప్రార్థనలకు దేవుడు చెవి ఇయ్యకపోతే, మన చేసేటువంటి ప్రయత్నాలకు జయము అందకపోతే, మనము కూడా దేవుని యొక్క కృపకు నోచుకోకపోతే ఈ కీర్తన మనకు బలముగా ఉపయోగపడుతుందండి. అందుకే ఈ కీర్తన మనకు అందించబడింది ఈ రాత్రి. దానికి పూర్వం దీని యొక్క ఈ కీర్తన యొక్క డివిజన్ మనం ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ది పెరిఫరల్ డివిజన్ ఆఫ్ ద సామ్. ఇక్కడ ఏంటంటే మొదటిగా ఈ కీర్తన యొక్క విధానం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మొదటిగా ఇట్ ఈస్ ది కమెమొరేషన్ of the terrible facts and the calm solace given by God. The commemoration of the terrible facts and the calm solace given by God. ఇది దీని యొక్క టైటిల్గా మనము చూడవచ్చును. తర్వాత దీన్ని రెండు భాగాలుగా విభజిస్తే, మొదటిది ఆయన దేవుణ్ణి ప్రశ్నలు వేస్తున్నాడు, దేవునికి ప్రశ్నలు సంధిస్తున్నాడు. మొదటిగా ఇవి మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తుంటాం. రెండవదిగా అంటే మొదటిది క్వశ్చనింగ్ ద సక్సెస్ ఆఫ్ ద వికెట్ టు గాడ్. దేవుణ్ణి ఈ యొక్క దుర్మార్గుల యొక్క విజయాన్ని గురించి దేవుణ్ణి ప్రశ్నలు సంధించినటువంటి వైనం మనం చూస్తాం. రెండవది ప్రేయర్ టు గాడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ విండికేషన్. ప్రేయర్ టు గాడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ విండికేషన్. విండికేషన్ అంటే క్లీన్ చిట్ ఇవ్వటం, మన భాషలో చెప్పుకోవాలంటే క్లీనింగ్ సమ్వన్ ఆఫ్ హిస్ బ్లేమ్, క్లీనింగ్ సమ్వన్ ఫ్రమ్ హిస్ బ్లేమ్. సో ప్రేయర్ టు గాడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ విండికేషన్. సో ఈ రెండు భాగాల్లో నుంచి మరలా దే కుడ్ బి సబ్ క్లాసిఫైడ్ ఆర్ సబ్ డివైడెడ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి భాగంలో నుంచి మరలా దీన్ని మనం విభజిస్తే మొదటి 4 వచనములు ఈ విధంగా మనము మాట్లాడుకోగలం. ఏమిటంటే క్వశ్చనింగ్ ది ఇన్యాక్టివిటీ ఆఫ్ గాడ్ అగేన్స్ట్ ద వికెట్. ఇది చాలా మనకు అవసరమైనటువంటి మాట, మనం చేసేటువంటి మాట. ఎప్పుడు ప్రతిరోజు మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో కానివ్వండి, మన విశ్వాస వ్యవస్థలో ఈ మాట ఎప్పుడు కూడా పెళ్ళుబుకుతూనే ఉంటుందండి. ఈ మాట క్వశ్చనింగ్ ది ఇన్యాక్టివిటీ ఆఫ్ గాడ్ అగేన్స్ట్ ద వికెట్. ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. తరువాత రెండవ భాగము
మొదటి భాగంలో రెండో భాగం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ద ప్రైడ్ ఆఫ్ ద వికెడ్, అంటే దుష్టుల యొక్క గర్వం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు వారికి అంత గర్వం అనేది మాట్లాడుతున్నాడు. 3వ భాగము 8 నుంచి 11 వరకు వయలెన్స్ అండ్ బ్లాస్ఫమీ ఆఫ్ ద వికెడ్. ఈ 3 విషయాలు మొదటిగా మనము చూద్దాం. మొదటి భాగంలో మొదటి 3 మాటలు మనము చూద్దాం. ఇప్పుడు మొదటి 4 వచనాలు ఏమని చెప్పుకున్నాం? క్వశ్చనింగ్ ది ఇన్యాక్టివిటీ ఆఫ్ గాడ్ అగేన్స్ట్ ద వికెడ్. చూడండి, అంటే దేవుడు ఎందుకు ఈ దుష్టుల పట్ల మౌనంగా ఉన్నాడు, దుష్టుల పట్ల ఎందుకు ఆయన పని చేయటం లేదు? వై హీ ఈజ్ ఇన్నర్ట్, వై హీ ఈజ్ ఇన్యాక్టివ్? అంటే చాలాసార్లు మనం గమనించాం, ఈ యొక్క దాడులు, క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని మనం ఎన్నోసార్లు ప్రార్థన చేశాం. దేవా, ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఏదో కార్యం జరిగించు ప్రభువా అంటూ ఉంటాం. లేకపోతే మైనారిటీలుగా ఉన్నటువంటి క్రైస్తవులు ఈ మెజారిటీల ఈ ఆధిపత్యం భరించలేనటువంటి స్థితిలో కూడా మనం ఈ ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకు ప్రభువా, ఎందుకు? ఈ మాట మొదటి వచనంలో కూడా మనకు పరోక్షంగా కనబడుతూనే ఉన్నాము. ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు, నీవెందుకు దూరముగా నిలిచి ఉన్నావు? నిజంగా దేవుడు దూరంగా ఉండగలడా? ఒక్కసారి మనలో మనము ప్రశ్న వేసుకుందాం. దేవుణ్ణి ప్రశ్నించే ముందు మనల్ని మనం ప్రశ్న చేసుకుందాం. దేవుడు నిజంగా దూరంగా ఉండగలడా? దూరంగా ఉంటే ఏమవుతుంది? ఈ సమస్త సృష్టి సర్వనాశనం అయిపోతుంది, మనందరికీ తెలుసు. మరి ఎందుకండి ఈ దాడులు జరుగుతున్నాయి? ఎందుకు ఈ విధంగా దేవుడు వారిని విడిచిపెడుతున్నాడు? ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం ఎందుకు ఈ విధంగా అవమానం పాలవుతున్నాం? దుష్టుడు గర్విస్తున్నాడే, దుష్టుడు తన యొక్క క్రియలను చలామణి చేసుకుంటున్నాడే, మరి మన జీవితాలు ఎందుకండి ఇలా ఉన్నాయి అని దీనికి చక్కని జవాబు మనలోనే ఉంది. ఎందుకంటే మనము పేరుకు మాత్రమే దేవుని జనాంగంగా జీవిస్తున్నాం. పేరుకు మాత్రమే జీవించుచున్నవాడవని పేరు నీకు ఉన్నది కానీ నీవు వాస్తవానికి మృతుడవే అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 3వ అధ్యాయం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అనే మాట. అందుకే దేవుడు ఈ మృతులమైనటువంటి మన యొద్దకు రాలేకపోతున్నాడేమో, ఈ అపరిశుద్ధులమైనటువంటి మన యొద్దకు రాలేకపోతున్నాడేమో, ఈ అపవిత్రత చోటు చేసుకున్నటువంటి మన యొక్క భౌగోళిక సరిహద్దులలోనికి ఆయన తలదూర్చలేకపోతున్నాడేమో. అయితే మనలను ఆయనైతే విడిచిపెట్టలేదు అనేది మాత్రం వాస్తవం. కానీ ఇక్కడ ఎందుకు కీర్తనాకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు కీర్తనాకారుడు తన విశ్వాసంలోనే ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఈ కీర్తన ముగించే సమయానికి చక్కని వివరణ లేక క్లారిటీ మనకు అందిస్తాడు. అది మనం చూస్తాం. కనుక దీని యొక్క స్వల్ప కంక్లూజన్ ఏంటంటే, వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. మన విశ్వాస జీవితంలో మనమే తప్పిదం చేస్తున్నాము, మనమే దేవుని యొక్క త్రాసులో సరితూగడం లేదేమో, అందుకే దేవుడు దూరంగా ఉంటున్నాడేమో అనేది
చక్కని ఈ విశ్వాస సహితమైనటువంటి ఆలోచనగా మనము పరిగణించి ముందుకు వెళదాం. తదుపరి ఈ యొక్క ప్రశ్న మరియు ఈ జవాబుతోటి మనము మరలా ఎక్కడికి వెళ్తామంటే ఒకేసారి 5వ వచనంకి మనం వెళ్తాం. 5వ వచనం, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తన శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. ఇది వారి యొక్క విధానాన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకు కీర్తనాకారుడు ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఇదంతా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడో మనము చూస్తాం. తర్వాత 8 నుంచి 11 వచనం వరకు చూస్తే, తామున్న పల్లెల ఎందలి మాటు చోటుల్లో పొంచియుందురు, చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును. చూసారా? ఇంకా ఇప్పుడు మనం 5వ వచనము, 6వ వచనము, 7వ వచనము ఇదంతా కూడా కీర్తనాకారుడు పేదవారి గురించి, శక్తి లేని వారి గురించి, అధికారం లేని వారి గురించి, ధనము లేని వారి గురించి, పదవులు లేని వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హీ టాక్స్ అబౌట్ ది వల్నరబుల్, హీ టాక్స్ అబౌట్ ది వల్నరబుల్ సొసైటీ, హీ టాక్స్ అబౌట్ ద వీక్, ద సప్రెస్డ్, ది ఆప్రెస్డ్ అండ్ ది డౌన్ ట్రాడెన్. ఇది కూడా మనము చివరికి వచ్చేసరికి దీని యొక్క లోపల దాగి ఉన్నటువంటి నినాదం మనము చూస్తాము. ఈ నినాదములో నుండి కీర్తనాకారుడు ఎంత తారాస్థాయికి తన యొక్క ఆత్మీయ స్థితిని తీసుకువస్తాడో మనము గమనించగలం. దానికి ముందు ఈ మాటలు ఎందుకు వ్రాయబడినవి అనేటువంటి ఆలోచన కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు వ్రాయబడినాయి ఈ మాటలు అంటే దుష్టుల గురించిన మాటలు. ఎందుకు వారి బలహీనలను హింసిస్తున్నారు? ఎందుకు వారికి అహంకారం ఉంది? ఎందుకు? 6వ వచనం చూడండి, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్రాయబడినటువంటి ఈ చరిత్ర గతంలో శత్రువులు చేసినటువంటి కార్యాలు ఎందుకు కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇప్పుడు తాను రచించిన తరువాత ఈ కీర్తన పాడదగినటువంటి వారు ఎందరో ఉన్నారు, పాడేవారు ఉన్నారు, ఈ కీర్తనలు రాసుకునేటువంటి వారు ఉన్నారు, ఈ కీర్తనలు ధ్యానం చేసుకునేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఈ కీర్తన ధ్యానిస్తుండగా వారి గుండెలు పగిలిపోవాలి. అయ్యో, నేను ఒకప్పుడు గర్విష్టిగా ఉన్నానా? నేను ఇంత గర్విష్టిగా ఉన్నానా? నేను పేదలను ఇంతగా బాధ పెట్టానా? నేను పేదల యొద్ద నుండి ఇంతగా దండుకున్నానా అని వారి గుండె పగిలిపోయేటువంటి విధంగా వారు దేవుని సన్నిధానంలో మారు మనసు పొందాలని ఈ కీర్తనాకారుడు వీటన్నిటినీ కూడా ఒక చోట పొందుపరుస్తున్నాడు. ఇదంతా కూడా గుర్తు చేసుకొని ఏదో ఆనందించాలని కాదండి. వీరు దుష్టులుగా ఉన్నప్పుడు, ఈ కీర్తనలు చదివేవారు దుష్టులుగా ఉన్నప్పుడు, వారు దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో వారిలో ఒక
వారి హృదయాల్లో ఒక కార్యం జరగాలని, వారిలో ఒక పశ్చాత్తాప హృదయం వెలువడాలని రాస్తున్నటువంటి చక్కని కావ్యం ఈ కీర్తన. ప్రియ దేవుని బిడలారా, తరువాత మనము మూడవ భాగానికి వస్తే 8 నుంచి 11లో వాయిలెన్స్ అండ్ బ్లాస్ఫమీ ఆఫ్ ద వికెడ్. ఇది మరొక కోణం, దుష్టుల యొక్క మరొక కోణం. చూడండి, మనం 8వ వచనం చదివాను నేను ఆల్రెడీ. తామున్న పల్లెల యందలి మాటు చాటు చోటులలో పొంచియుందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. అంటే ఇదంతా కూడా అన్యాయము, అక్రమంగా వారు దోచుకుంటున్నారు, వారు దండుకుంటున్నారు. పేదల వైపే వారు చూపంతా. వారి అక్రమాలన్నీ కూడా పేదల మీదే చూపించగలరు. వారి అక్రమాలన్నీ నోరు లేని వారి మీదే చూపించగలరు. వారు చేసేటువంటి ఈ దుష్ట వ్యాపారాలు ఇవన్నీ కూడా తెలివి లేని వారి మీద, చదువు లేని వారి మీద, అజ్ఞానుల మీద, పరిణితి లేనటువంటి వారి మీద, అనుభవం లేనటువంటి వారి మీద, పసిప్రాయంలో ఉన్నటువంటి వారి మీద, యవనస్తుల మీద, పసిబిడ్డల మీద వారు చలామణి చేస్తారు. వారు చంపుకు తింటున్నారు. అయితే వారు కూడా వారి తప్పులు తెలుసుకొని దేవుని యొక్క అడుగుజాడల్లోనికి రావాలని దేవుడు ఈ కీర్తనాకారుల ద్వారా ఈ చక్కని కీర్తనను రాయిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో ది వాయిలెన్స్ మస్ట్ బి ఎరాడికేటెడ్, ది బ్లాస్ఫమీ ఆఫ్ ద వికెడ్ మస్ట్ బి ఎరాడికేటెడ్, మస్ట్ బి వైప్డ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. కనుక ఈ కీర్తనాకారుడు రచిస్తున్నటువంటి ఈ కీర్తనలు ఇవంతా కూడా దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృప కుమ్మరించబడాలని, దేవుని యొక్క రాజ్యము ఆగమనం కావాలని కీర్తనాకారుడు యొక్క లోతైనటువంటి ప్రార్థన, లోతైనటువంటి విశ్వాసం అయి ఉన్నది. రెండవ భాగంలోనికి మనం వెళ్తే ఈ 10వ కీర్తన ఇట్స్ ఎ ప్రేయర్ టు గాడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ విండికేషన్. ఈ వచనాలు 12, 13 నుంచి 12వ వచనం నుంచి 18 వరకు ఉన్నాయి. మరలా ఇవి ఏ విధంగా విభజించబడ్డాయంటే 12, 13 వచనాల్లో ఏ కాల్ అపాన్ గాడ్ టు టేక్ యాక్షన్. ఇక్కడ చూడండి, చక్కని ప్రార్థన చేస్తున్నాడు. అది ఎంత చక్కగా ఉందంటే ఈ ప్రార్థన, మనము దీన్ని ధ్యానం చేయవలసినటువంటి ప్రార్థన. 12వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. 13వ వచనం, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా. ఇది ఒక లోతైనటువంటి ఆలోచన. దీన్ని మనము ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ రేషనల్ థింకింగ్. ఇది అవగాహనతో కూడినటువంటి, జ్ఞానముతో కూడుకున్నటువంటి, ఆత్మీయ జ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక ఆలోచన, ఒక ప్రార్థన లేక ఒక విజ్ఞాపన. ఏ కాల్ అపాన్ గాడ్ టు టేక్ యాక్షన్. 12, 13 వచనాలు. ఎందుకంటే ఇక్కడ బాధపడువారు ఉన్నారు. దావీదు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన బాధపడే వారి వైపు ఆయన మొగ్గు చూపుతూ ఉంటాడు. హీ సైడ్స్ ద వల్నరబుల్. అందుకే ఆయన గొప్ప రాజు అయిపోయాడు. అందుకే ఆయన రాజ్యం విస్తరించింది. అందుకే ఆయన ఆత్మీయత సంపాదించుకున్నాడు. అందుకే ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆయన పేదల మనిషి, బాధపడేటువంటి వారి మనిషి, దుఃఖించు వారి మనిషి. అందుకే దేవుని వైపు చూసి ఆయన ప్రలాపిస్తున్నాడు. చెప్పుకున్నాం కదా, ఇది
టెనర్లో పాడదగినటువంటి కీర్తన ముత్లబ్బేన్ కుమారుడు చనిపోతే వచ్చేటువంటి దుఃఖాన్ని ఈ యొక్క పాటకు ఆపాదించవలసినటువంటి కీర్తన. ఎందుకంటే ఇక్కడ బాధలో ఉన్నటువంటి వారికి విడుదల, విముక్తి అందజేయడానికి ఆ కీర్తనకారుడు తన యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నాడు. కనుక దేవునికి ఒక పని అప్పగిస్తున్నాడండి. ఏం పని అప్పగిస్తున్నాడు? దేవా లెమ్ము. అక్కడ వర్బ్స్ చూడండి. ఒకటి లెమ్ము, బాధపడు వారిని మరువక, ఫర్గెట్ నాట్, మరువక. దావీదు దేవునికి అప్పగించేటువంటి పని, మరువక నీ చేయి ఎత్తుము. ఇక్కడ ఈ 3 క్రియలు మనం చూసాం. మరొకసారి మొదటి వచనంలోకి మనం వెళ్తే మరలా ఏమంటాడు ఇక్కడ మొదటి వచనంలో? కీర్తన 10 మొదటి వచనంలో, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, నీవెందుకు దాగి ఉన్నావు అంటే వై ఆర్ యు ఇన్యాక్టివ్ అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నట్టు 12-13 వచనంలో ఏమన్నాడు? గాడ్ బీ యాక్టివ్, గాడ్ బీ యాక్టివ్. ఎవరి కోసం? పేదల కోసం. ఇది ఆత్మీయంగా, దైవికంగా దేవుడు దావీదునకు ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి దీనిలో ఒక బలము అయితే ఉన్నది. అది వాస్తవం, మనందరికీ తెలుసు. కానీ దావీదు ఈ విధమైన ప్రార్థనలు చేయటానికి గల మరొక కారణం ఒకటి ఉందండి. ఆ కారణం ఏంటంటే దుష్టులంటే ఆయన భయంకరమైనటువంటి బాధలు అనుభవించి దుష్టులతో ఎదుర్కొని దుష్టులతో అనునిత్యం పోరాడి దుష్టులంటే వణిగిపోయినటువంటి మనిషి దావీదు. అలా అని చెప్పి ఎక్కడ ఓడిపోలేదనుకోండి. కానీ ఇహలోక సంబంధమైనటువంటి బాధ, భయము, భీతి ఇవన్నీ కూడా మనిషి అనేటువంటి మానవ మాతృడికి ఉండగానే ఉంటాయి. దానిని బట్టి ఆయన యొక్క ప్రార్థనలు అంత బలంగా వినిపిస్తున్నాయి. దానిని బట్టి ఆయన యొక్క రచనలు అంత బలంగా కనిపిస్తూ ఉన్నాయి. దానిని బట్టి ఆయన యొక్క రాగాలు అద్భుతంగా మనకు అందించబడుతున్నాయి. ఆ భయము, ఆ భీతి. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రశ్నించవచ్చు, ఆయనలో ఉన్నటువంటి భయము దేవునిలో ఉన్నటువంటి అభయము కంటే గొప్పదా అని మీరు ప్రశ్నించవచ్చు. సమంజసమే, ఆ ప్రశ్న కూడా సమంజసమే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అనుభవించినటువంటి అనుభవం మాట్లాడుతుంది. కనుక దేవుని యొక్క విశ్వాసము, అందలి అభయము ఇవన్నీ ఉన్నాయి. డేవిడ్ హ్యాస్ దిస్ urge within himself, the urge of prayer, the urge of moving God, the urge of dictating God, the urge of making God active. దేవా లెమ్ము నీ చేయి ఎత్తుము అని అంటూ చాలా చక్కగా ఆయన దేవుణ్ణి కదిలించే ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ఆ ప్రార్థన మనకు అవసరమైంది. దేవుణ్ణి కదిలించేటువంటి ప్రార్థనలు మనం చేయాలి. ఆ ప్రార్థన చేయాలంటే మనలో నీతి ఉండాలి. మనలో స్వార్థం ఉండటానికి వీల్లేదు. ఇక్కడ దావీదు బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? బాధపడు వారిని మరువక తన రాజ్యంలో బలహీనైన వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. కనుక
ఆయన దేవుణ్ణి కదిలించగలిగాడు. అయితే ఆయనలో భయం లేకపోలేదని మనం చెప్పుకున్నాం. ఏం భయం? దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకునుటయేలా. ప్రభువా, నేను నీ కోసం ప్రయాసపడుతుంటే వారు కనీసం నీ గురించి ధ్యానం చేయటం లేదు, కనీసం ఆలోచన కూడా చేయటం లేదు అని దాని యొక్క అర్థం. సో దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్లీ రేషనల్ క్వశ్చన్. తరువాత 14-15 వచనాల్లో ఆస్కింగ్ ఫర్ గాడ్స్ హెల్ప్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్ కైండ్నెస్ టు ద హెల్ప్లెస్. ఇది కూడా నిస్సహాయుల నిమిత్తము దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు కూడా చూడండి, 14-15 వచనాలు. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు, చూసారా ఈ మాటలు? నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. 15వ వచనము, దుష్టుల భుజమును విరుగగొట్టుము. అంతగా దుష్టుల గురించి అంతగా ఆలోచన చేస్తున్నాడు. వీరు చేసే అరాచకాలు అంతా ఇంత కాదండి. వీరు ప్రతి ఊరిలో, దావీదు రాజ్యంలో ప్రతి ఊరిలో దుష్టులు రాజ్యం చేస్తున్నారు. యాజ్ ఎ ఓవరార్చింగ్ ఓవర్సియర్, ది ఓవరార్చింగ్ మొనార్క్, he is hurt within himself at looking at the vulnerability. అందుకే ఆయన తన యొక్క బలహీనతను, రాజుగా తన బలహీనతను పరమరాజు అయినటువంటి దేవునికి తెలియజేస్తున్నాడు. తన అధికారాన్ని దేవునికి ఆపాదిస్తున్నాడు. అది దాని యొక్క భావం. తన అధికారి దేవుడు అని తను మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. చివరిగా కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ జడ్జ్మెంట్. ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క క్లైమాక్స్, దీని కల్మినేషన్ మనకు కనబడుతుంది. 16-18 వచనాలు, 16-18 వరకు. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ జడ్జ్మెంట్స్ అంటే దేవుని యొక్క తీర్పు నిమిత్తమై ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క నమ్మకం, ఆయన యొక్క విశ్వాసం, ఆయన తపన తెలియజేస్తున్నాడండి. 16 నుంచి, యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు. నా రాజ్యం పోతుందేమో కానీ యెహోవా రాజ్యం శాశ్వత రాజ్యం. అది తరతరములకు ఉన్నటువంటి రాజ్యం. 6వ వచనం చూడండి, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమనుకుంటున్నారు వీళ్ళు. కానీ వీరు వారి తరంలోనే ఆపద చూస్తారు. ఎవరు? దుష్టులు. ఏమని విర్రవీగారు? తరతరముల వరకు మేము ఆపద అనేది చూడమని విర్రవీగారు. కానీ ఆ తరంలోనే ఆపద చూశారు. కానీ ఇక్కడ మనము దేవుని విశ్వసించినటువంటి మనము యెహోవా దేవుణ్ణి శాశ్వతమైనటువంటి రాజుగా, రారాజుగా, తరతరములకు రాజుగా మనము ఏర్పాటు చేసుకున్నాము, విశ్వసించాము. అందుకే మనకు ఆయన తరతరములకు రాజు అయి ఉన్నాడు. మన సంతతికి, బలహీనమైనటువంటి మనకు శాశ్వతమైన కృపను కుమ్మరించి ఉన్నాడు. అది కీర్తనాకారుడు ఆయన తనకిచ్చుకునేటువంటి అభయము, మనకిచ్చేటువంటి అభయము. తరువాత ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. చూడండి, ఇక్కడ ముందు కీర్తన 9వ కీర్తనలో కూడా ఇదే మాట రాశాడండి. 19వ వచనం, యెహోవా లెమ్ము. 9వ కీర్తన 19వ వచనం, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక.
యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. సరిగ్గా ఇక్కడ అదే మాటలు మాట్లాడుతున్నారు మరలా 10వ కీర్తనలో కూడా. ఏమని? దేశంలో అన్ని జనులు నశించిపోయిరి. చూసారా ఇక్కడ ఎలా ఉందంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా మనం, అదే జరుగుతుందండి ఇక్కడ. ఇక్కడ ఏమైనా ఆయన ఆశించాడో సరిగ్గా అది పొందుకున్నట్టుగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ది కాన్ఫిడెన్స్, ద లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ద వాల్యూస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ obviously seen in his writings, in his singing, in his faith journey as a king. దేవుని యొక్క తీర్పు ఎంత విశ్వాసాన్ని ఇస్తుందంటే, ఎంత ప్రశాంతతని ఇస్తుందంటే, he achieves a big solace, ఉన్నతమైనటువంటి ప్రశాంతతను ఆయన పొందుకుంటున్నాడు. తన రాజ్యంలో కలిగినటువంటి ఈ దుష్టులు, తన రాజ్యంలో కలిగినటువంటి ఈ యొక్క అవమానాలు, తన రాజ్యంలో వెలిసినటువంటి శత్రుమూకలు, తన రాజ్యంలో లోపల ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధ సైన్యాలు, తన రాజ్యంలో పేట్రేగినటువంటి ఈ యొక్క దుష్టులు, బలహీనుల మీద చలాయించేటువంటి పెత్తనాలు, వీటన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని ఆయన దేవుని వైపు చూస్తూ, దేవా నీవే నా రాజువి ప్రభువా, నా రాజ్యాన్ని నీవే చూసుకో ప్రభువా అని తన రాజ్యాన్ని అంతటినీ కూడా దేవునికి ఆయన అప్పగించేస్తున్నాడండి. తన రాజ్యాన్నే కాదు, ప్రక్క రాజ్యాలను కూడా అప్పగిస్తున్నాడు, అన్య దేశాలని అప్పగిస్తున్నాడు. 17వ వచనంలో చూడండి, లోకులను కూడా అప్పగిస్తున్నాడు. లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు అంటూ ఆయన తన యొక్క సమస్తాన్ని తరతరములకు దేవుడైనటువంటి, తరతరములకు తీర్పరైనటువంటి ఆ దేవాది దేవుడు యెహోవా దేవునికి ఆయన అప్పగించేస్తున్నాడు. ఇక మరలా 18వ వచనంలో తన మనసును విప్పుతున్నాడు. మరలా తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీ వారి హృదయము సిద్ధపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. నేను ఎప్పుడు కూడా రాజుగారి గురించి, దావీదు రాజు గురించి ఇదే ఆలోచిస్తూ ఉంటాను. నేను ఆయన రాజుగారు అయ్యుండి, బహు పరాక్రమశాలి అయ్యుండి, ఎదురులేని రాజు అయ్యుండి, గొప్ప ప్రవక్త అయ్యుండి, ఆయన ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ప్రార్థన చేస్తాడు అని నేను ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాను ప్రియ దేవుని బిడ్డలారా. మరి నాకు దొరికినటువంటి జవాబు ఏమై ఉందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దావీదు భక్తుడు, హీ వాజ్ ఆల్వేస్ ఎ మ్యాన్ ఆఫ్ లోవర్ స్ట్రాటమ్. ఆయన అట్టడుగు ప్రాంతాల మనిషి. ఆయన పల్లెటూరి వాతావరణంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పల్లెటూరి స్వభావము కలిగినటువంటి వ్యక్తి, స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి, పేదల పాలిటి పెన్నిది. ఆయన దీనులకు, బీదలకు ఆహారము పెట్టేటువంటి ఒక అన్నదాత. తల్లిదండ్రులు లేని వారికి కూడా ఆయన తల్లిగా, తండ్రిగా ఆదరణ చూపించినటువంటి మహారాజు. ఇక్కడ ఆయన మాటల్లో, ఆయన పాటల్లో, ఆయన రచనల్లో, ఆయన విశ్వాసంలో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన చేయలేనటువంటి పక్షంలో ఆయన తన చేతులు ఎత్తడం అంటే రెండు అర్థాలు ఉండండి. చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయటం, చేతులు ఎత్తేటువంటి చేయలేకపోవటం. ఏ అర్థం తీసుకున్నా పర్వాలేదండి. ఆయన చేతులు ఎత్తి దేవుని వైపు చూసి, దేవా నీవే తరతరములకు రాజు ప్రభువా, యు ఆర్ మై కింగ్,
You are the King of the vulnerable, the weak, the oppressed and the suppressed. దేవా, ఈ బాధపడే వారందరికీ న్యాయము తీర్చు ప్రభువా. వీరందరూ దుష్టుల చేతిలో వీరు అధికారుల చేతిలో బలైపోతున్నారు. వీరు కనీస అవసరాలు కూడా వీరికి అందటం లేదు ప్రభువా. వీరిలో శక్తిని నింపు, వీరికి భోజన పానీయములు అనుగ్రహించు. లెమ్ము ప్రభువా, లెమ్ము. వీరి గూర్చి విచారణ చేయండి ప్రభువా. నీవే సహాయకుడు అయ్యిండు దేవా. వీరి మొర ఆలకించు. వీరు బాధపడుచున్నారు ప్రభువా. మరి మా దేశంలో ఏ సమస్య ఇటువైపు నుంచి వస్తుందో మాకు తెలియదు. గ్రామాల్లో నుంచి సమస్యలు వస్తున్నాయి, పట్టణాల్లో నుంచి సమస్యలు వస్తున్నాయి, ప్రావిన్సెస్లో నుంచి సమస్యలు వస్తున్నాయి, లేక ఈ యొక్క గోత్రాల్లో నుంచి సమస్యలు వస్తున్నాయి. తరువాత అన్యజనులు, లోకులు, శత్రువులు, దుష్టులు వీరందరూ సమస్యలు కారకులుగా ఉన్నారు ప్రభువా. వీరందరినీ నీవు మార్చి మలచి నీ వైపుకు త్రిప్పుకొని దేవా, నీవు వీరందరికీ కూడా నీ తీర్పు ద్వారా, నీ అభయము ద్వారా గొప్ప ధైర్యాన్ని ప్రసాదించి వీరందరినీ కూడా నీ వైపు ఆకర్షించుకొని నీవే వారి యొక్క ప్రభువని, దేవుడని, దైవమని, వారికి జీవితాంతము నమ్మదగినటువంటి దేవుడని వారు విశ్వసించే విధముగా నీవు వారి మధ్యకు రావాలి ప్రభువా అంటూ ఆయన ప్రార్థన చేసి, ఆయన కూడా దేవుని వలె ఆయన తగ్గించుకొని తన రాజ్య వాసుల వైపు తిరిగి దేవుని కార్యాలు ఆయన చేశాడు. దేవుని ప్రేమను చూపించాడు. దేవుని ప్రేమ ద్వారా ప్రజలను కొనియాడాడు. దేవుని ప్రేమను, దేవుని యొక్క నీతి న్యాయములను అనుగ్రహించాడు. అంతమాత్రము కాదు కానీ దేవుని ప్రేమను యొద్దకు వీరందరినీ కూడా నడిపించాడు. తన పాటల ద్వారా, కీర్తనల ద్వారా, ధ్యానముల ద్వారా, మాటల ద్వారా, బై హిస్ వర్డ్, హిస్ డీడ్, హిస్ కౌన్సిల్, హిస్ ప్రజెన్స్ అండ్ హిస్ కింగ్షిప్, హిస్ లీడర్షిప్, he attracted everyone not only to him but to the eternal King who is Yahweh. And he was successful, and he brings that success to God as God comes down to save his own people through King David, and that's quite evident all through the Psalms, not only by his writings, by the writings of the whole writers of the book of Old Testament. ఈ విధంగా దేవుడు తన యొక్క గొప్ప కార్యాలు చాటుకున్నాడు. గొప్ప విశ్వాసాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ విశ్వాసంలో మనం నడవటానికి కూడా ఆయన ఈ చక్కని విశ్వాసాన్ని మన ముందుంచి ఆ విశ్వాసము నుండి మనం తొట్టిపోకుండా ఉండటానికి కూడా ఆయన చక్కని వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కనుక మరి ఈ మన యొక్క గతాన్ని మనం స్మరించుకుంటూ ఈ విధంగా తప్పిదాలు చేస్తుంటే మనము కఠోర ప్రార్థనతో, ఏకాగ్రతతో మనము మనస్తాపం చెంది పశ్చాత్తాపడి మనం దేవుని ప్రేమను పొందుకొని ఇది శాశ్వతమైన ప్రేమను గుర్తెరిగి దేవుని యొక్క ఈ ప్రేమలోనికి, ఈ విశ్వాసంలోనికి మనము రావాలని, దేవుని తీర్పు ద్వారా గొప్ప అభయం మనకు ఉన్నదని గుర్తెరిగి మనము సాగిపోదాం. దేవుడు ఇట్టి రీతిగా మనకు తన శాశ్వత కృపను మనందరికీ అనుగ్రహించి, దేవుడు తన బలాన్ని బలహీనమైన మనకు ప్రసాదించి మనల్ని బలపరిచి, స్థిరపరిచి, నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.